తులజాపురంలో తుకారాం అనే సుగుణవంతుడు ఉండేవాడు. అతను ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడు. పిల్లలు మంచిగా చదువుకొని పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తుకారాం పిల్లలు ఇలా అన్నారు, నాన్న, నువ్వు ఇంకా వ్యవసాయం మానేసి పొలాన్ని కౌలుకి ఇచ్చేసి ఇంటి దగ్గరే అమ్మా నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. మనం సంపాదించేది పిల్లల కోసమేగా, ఆ పిల్లలే విశ్రాంతి తీసుకోమంటుంటే ఇంకెందుకు ఈ కష్టపడటం అనుకొని తుకారాం ఇంటి వద్దనే ఉంటున్నాడు. తుకారాం ఇంటి దగ్గర 2 ఆవులను పెట్టుకొని పాడు చేసుకుంటున్నాడు. ఇంకా ఆ ఇంటి పెరట్లో పిల్లులు, కుక్కలు, కోళ్ళు, ఉడతలు, తొండలు, కాకులు, పిచ్చుకలు, ఎలుకలు ఇలా చాలా రకాల పశుపక్షాదులకు ఆహారం వేస్తూ ఉండేవాడు తుకారాం. అవి అన్నీ చాలా కులాసాగా కబుర్లు చెప్పుకున్నట్లుగా ఆడుకునేవి. పిల్లులకు పాలు, పెరుగు పోసి కుక్కకు, మిగతా జీవులకు అన్నం పెట్టేవాడు. తుకారాం భార్య కూడా ఏమీ అనేది కాదు. ఇతర జీవుల ఆకలి తీరిస్తే భగవంతుడు మనకి అన్ని జన్మలలో తిండికి లోటు లేకుండా చేస్తాడనేది ఆమె నమ్మకం. ఒకరోజు అన్ని జీవరాశులు ఆహారం తినడంలో నిమగ్నమై ఉన్నాయి. తుకారాం వాటి దగ్గరికి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఓ పిల్లి, కుక్కలు అరుస్తూ తుకారాం దగ్గరికి వచ్చాయి. ఏమిటి అన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు తుకారాం. అక్కడ ఒక పాము కనిపించింది తుకారాంకి. అంతే, చటుక్కన లేచి పక్కనే ఉన్న దుడ్డు కర్రను తీసుకొని పామును తల మీద 4 దెబ్బలు కొట్టేశాడు తుకారాం. ఆ వెంటనే అది చనిపోయింది. దాన్ని తీసి బయట పారవేశాడు తుకారాం. అప్పుడు తుకారాం భార్య భర్తతో ఇలా అంది, ఈ మూగజీవులకు ఇంత అన్నం పెట్టినందుకు ఇవాళ అవి మీ పట్ల కృతజ్ఞత చూపాయండి అంది. అవును, నువ్వు చెప్పింది నిజం. మనం వాటిని రక్షిస్తున్నాం. అవి ఇప్పుడు నన్ను కాపాడి వాటి రుణం తీర్చుకున్నాయి అన్నాడు. కొన్ని సంవత్సరాలకు తుకారాం చనిపోయాడు. యమభటులు యమలోకానికి తుకారాంని తీసుకువెళ్లారు. యముడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నాడు. యముడు ఒక ఆత్మను చూసి, చిత్రగుప్త, ఇతడు ఏమేమి పాపాలు చేశాడు అని అడిగాడు. యముడు దానికి చిత్రగుప్తుడు, యమధర్మరాజా, ఇతని ఒళ్ళు బద్ధకం వలన ఎటువంటి పాపం చేయలేదు స్వామి అన్నాడు. ఏమిటి, ఏ పాపం చేయలేదా? అయితే ఈ ఆత్మని స్వర్గలోకానికి కదా తీసుకువెళ్లాల్సింది, ఇక్కడికి తీసుకొచ్చారేమిటి? పొరపాట లేక గ్రహపాట అని ఆవేశంగా అరిచాడు యముడు. క్షమించండి ప్రభు, ఇతడు కర్మఫలం అనుభవించడానికి ఇలా వచ్చాడు. ఇతడు ఉత్తమమైన తల్లిదండ్రుల కడుపున జన్మించాడు. వారి రుణం తీర్చుకోకుండానే చచ్చాడు. గుణవంతురాలైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కష్టాలు తప్ప ఏ ఆభరణం చేయించలేదు. రత్నాల్లాంటి బిడ్డల్ని 3 కన్నాడు. వారి పట్ల ఏ రోజు బాధ్యతమైన తండ్రిగా ప్రవర్తించలేదు. ఎప్పుడు తాగి తిని పడుకునేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అమ్మేశాడు. భార్య మెల్లో పుస్తెలు తాడు తప్ప ఏమీ మిగల్చలేదు. పిల్లల మీద ఒట్లు వేసి జనాల దగ్గర అప్పులు చేసి తిరిగి డబ్బులు ఇవ్వకుండా 30 తిప్పలు పెట్టేవాడు. చివరికి ఒక పాము కాటుతో చనిపోయి ఇక్కడికి వచ్చాడు ప్రభు అన్నాడు చిత్రగుప్తుడు యమధర్మరాజుతో. ఈ పాపాత్ముడు తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని బాధ పెట్టడానికే భూమిపై జన్మించి ఉంటాడు. పాపం చెయ్యలేదు అంటావేమిటి చిత్రగుప్త? ఏ జీవిని చంపనంత మాత్రాన ఇతడు పుణ్యాత్ముడు అవలేడుగా చిత్రగుప్త అన్నాడు యమధర్మరాజు. అయితే ఈ ఆత్మకు ఏ శిక్ష వేయమంటారో చెప్పండి ప్రభు అన్నాడు చిత్రగుప్తుడు వినయంగా. ఈ నీచుడు ఇక్కడెందుకు, భూమిపై గేదె రూపంలో పుడతాడు. ఇతడు చేసిన తప్పులకు ఇదే సరైన శిక్ష. నువ్వు భూమిపై గేదెలా జన్మించి దూడలను ఈని నరకం అనుభవించి చివరికి ఒక కసాయి వాణి చేతిలో చచ్చి నీ తోలుతో జనాలు చెప్పులు కుట్టించుకుంటారు అని చెప్పి ఆ ఆత్మను భూమిపైకి విసిరేశాడు యమధర్మరాజు. తర్వాత యముడు, చిత్రగుప్త, ఎవరు ఈ ఆత్మ, ఏం పాపం చేశాడు అని అడిగాడు యమధర్మరాజు.
తుకారాంని చూసి, ప్రభు, ఇతడు చాలా మంచి ఆత్మ, ఎన్నో జీవరాశులకు ఆకలి తీర్చాడు, దైవభక్తుడు. కానీ ఇతడు పాములను చంపాడు. ఇదే ఇతను చేసిన పాపం స్వామి అన్నాడు చిత్రగుప్తుడు. అయితే ఇతనికి శిక్ష ఏమిటంటే అనబోతుండగా, పాముని చంపడం నా నేరం ఎలా అవుతుంది యమధర్మరాజా అన్నాడు తుకారం. యమధర్మరాజు ఆశ్చర్యంగా తుకారం వైపు చూశాడు. అప్పుడు తుకారం ఇలా అన్నాడు, పాము ఒక విషపురుగు. యమధర్మరాజా, నేను అనేక జీవరాశులను చేరదీశాను. అది నా కర్తవ్యం మనిషిగా అని భావించి. పామును కూడా చేరదీసేవాడినే, కానీ అది విషపురుగు. పాలు పోసినా కూడా కాటేస్తుంది, దానివల్ల మరణం సంభవిస్తుంది. పాము శివుని మెడలో ఆభరణం కావచ్చు, జనమంతా దానిని పూజలు చేస్తుండవచ్చు. కానీ ఆ పాముకు తెలియదు కదా వీడిని కాటు వేయొచ్చు, కాటు వేయకూడదు అని. మనిషికి తెలుసు దానిలో విషం ఉంటుందని, దానికి తెలుసు మనిషి తనని చంపుతాడని. అందుకే మనిషికి పాముకి ఒకరంటే ఒకరికి భయం. నేను పాముని చంపకుంటే అది ఎంతో మందిని చంపుతుంది. ఒకవేళ దాని కారణంగా నేనే చనిపోతే మిగతా జీవరాశులకి ఆహారం వేసేదెవరు? అప్పుడు ఎన్నో జీవరాశుల కర్మను అది అనుభవిస్తుంది కదా. పాములో విషం ఉండబట్టే కదా నేను చంపింది. చీమ కుడితే నొప్పి మాత్రమే ఉంటుంది, ప్రాణం పోదు. కానీ చీమల మందుతో వాటిని మనిషి చంపడం లేదా? కానీ నేను ప్రాణం తీసే పురుగునే కదా చంపాను. నాకు పాపం ఎక్కడిది? నేను నేరం చేయనప్పుడు ఎలా శిక్ష పడుతుంది యమధర్మరాజా అని వినయించుకున్నాడు. ఒకవేళ మనిషి అలా చేయకపోతే భూమిపైన ఇల్లులు బదులు చీమల పాముల పుట్టలుగా మాత్రమే ఉంటాయి. దాని శరీరం విషంతో నింపడం ఆ భగవంతుని తప్పు అవుతుంది, కానీ దానిని చంపడం నా నేరం ఎలా అవుతుంది ప్రభు? మీరు ధర్మ ప్రభువులు అని మా భూలోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మీరే ధర్మంగా ఆలోచించి నాకు న్యాయం చేయండి. నేను చేసింది నేరం అంటారా? ఆ నేరానికి శిక్ష ఉంటుందా? ఇందులో తప్పెవరిది? విషపురుగుదా ఆ నాద అడిగాడు తుకారం యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు, చూడు తుకారం, నువ్వు చెప్పిన దానిలో కూడా న్యాయం ఉంది. భగవంతుడు విశ్వం అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. ప్రకృతి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కొన్ని జీవుల పాప పరిహారం కోసం భగవంతుడు పామును సృష్టించాడు. దానిని భూమిపై వేయకుంటే కుటిల మానవుడు ఎవరికి భయపడతాడు చెప్పు? వాడు భగవంతుని కూడా లెక్క చేయడు. మనిషి భయపడేది ఒక్క మృత్యువుకు మాత్రమే. దానిని పాము రూపంలోకి ప్రవేశపెట్టాడు ఆ భగవంతుడు. కానీ ఆ మానవునికి ఆయుష్ ఉంటే ఆ పామే మరణిస్తుంది. ఇక నీ విషయానికి వస్తే, నీవు చేసిన పాపం కంటే పుణ్యమే ఎక్కువగా ఉంది. నీ పాపకర్మ పోయే వరకు నువ్వు ఈ యమలోకంలో ఉండి, కర్మ తీరిపోగానే నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి నీ పుణ్యం వ్యయమయ్యేదాకా అక్కడే ఉండి, ఆ తరువాత భూమిపై మానవ రూపంలో పుట్టి గో సంరక్షణ కేంద్రాన్ని స్థాపించు. గోవులన్నిటినీ రక్షించు. గోవులను కాపాడితే సాక్షాత్తు ఆ భగవంతుడు స్వరూపమైన శ్రీకృష్ణుని సన్నిధి అయిన గోలోకానికి చేరుకుంటావు. అక్కడికి వెళ్ళిన వారికి ఇక భూమిపై జన్మ ఉండదు అని తుకారానికి వరం ప్రసాదించాడు యమధర్మరాజు.